నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక స్పెషల్ టీమ్ని పంపించి 3 రోజులు అక్కడే ఉండి ఈ దొంగ ఓట్లకు సంబంధించి పూర్తిగా పరిశీలించండి, కలెక్టర్లతో సమావేశాలు అవ్వండి, సీరియస్ వార్నింగ్స్ ఇవ్వండి అని చెప్పినట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించింది. ఇప్పుడేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక స్పెషల్ టీమ్ని పంపించింది. ఆ స్పెషల్ టీం ఇప్పుడు ఒక 3 days ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఈ దొంగ ఓట్లకు సంబంధించి పరిశీలించమని ఐఏఎస్ అధికారులకి గట్టి వార్నింగ్ ఇచ్చిందన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ది ఎందుకు వచ్చింది, స్పెషల్ టీంని ఎందుకు పంపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, అసలు దొంగ ఓట్లు పోతాయా, మళ్ళీ ఇంకా అలానే ఉంటాయంటారా? ఇప్పుడు ఒకటేంటంటే స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ ఒకసారి లాస్ట్ మంత్ వచ్చి వెళ్ళాయి, అవును, మళ్ళీ వచ్చింది. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారం ఏ విధంగా నడుస్తుంది అనే దాని మీద కంప్లైంట్లు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో స్పెషల్ టీం వచ్చింది. ఓకే, 3 days ఉంటుంది. ఆల్రెడీ సెకండ్ డే. ఫస్ట్ డే కలెక్టర్లు, ఎస్పీలతోటి సమావేశం అయ్యారు, ఉన్నతాధికారులతో సమావేశం అయింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి కంప్లైంట్లను చూసి రెక్టిఫై చేసినటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాత సీరియస్ అయ్యింది. మొట్టమొదటిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉన్నత అధికారుల మీద సీరియస్ కావటం ఇదే ఫస్ట్ టైం. అంత సీరియస్ కావటం. ఇప్పుడు మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కనుక నడుచుకుంటే రేపు ఎన్నికల కోడ్ రాగానే మీ అంతు చూస్తామని చెప్పడం. రేపు ఎన్నికల కోడ్ రాగానే ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాము, మీరు ఈ ఓటర్ లిస్ట్ని సరి చేయకపోతే అని చెప్పడం జరిగింది. ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకల్ని చాలా క్లియర్గా బయటపెట్టడం జరిగింది. విపక్షాలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అనే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికల కమిషన్ కలిశారు. కలిసి ఏం చెప్పారు, ఆధారాలతో సహా చెప్పారు. ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు వాళ్ళు చేర్పించారంటే వాటిలో ఎన్ని దొంగ ఓట్లు ఉంటాయి? వాటిలో 30,000 ఓట్లను ఆమోదించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఓకే, 1,00,000 ఓట్లు అప్లై చేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ 30,000 ఓట్లని ఆమోదించింది. వాటిలో అన్ని దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్కు ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు ఉంచింది. అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఈ దొంగ ఓట్ల వ్యవహారాన్ని కనీసం ప్రతి నియోజకవర్గానికి 25,000కు తగ్గకుండా దొంగ ఓట్లను చేర్చారనేది తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఆ ఫిర్యాదును చూసిన తర్వాత, ఈ ఫిర్యాదులో నిజం ఎంత ఉంది అనేది చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాత వీళ్ళు చేసినటువంటి ఫిర్యాదులో నిజం ఉందని చెప్పి భావించినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా కలెక్టర్లకి, ఎస్పీలకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు చేయలేకపోతే తప్పుకోండి. ఓకే, మీరు అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక మీరు దొంగ ఓట్లు చేరుస్తూ ఉన్నారు. మీరు కనుక ఈ దొంగ ఓట్లను తొలగించి నికార్సైనటువంటి ఓటర్ లిస్టు తయారు చేయలేకపోతే మీరు ఇప్పుడే తప్పుకోండి. అలా కాకుండా మీరు కనుక లాస్ట్ వరకు ఉండి మీరు ఇలానే కొనసాగి ప్రభుత్వానికి కనుక ఒత్తాసు పలికితే కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మీ మీద సీరియస్ చర్యలు తీసుకోబడును అని చెప్పి సీరియస్ వార్నింగ్ కలెక్టర్లకి, ఎస్పీలకి ఇవ్వడం జరిగింది. దాంట్లో డీజీపీ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి సమక్షంలోనే వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి వస్తున్నటువంటి న్యూస్. సో ఇంత సీరియస్ కావడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం కాలం నుంచి కూడా ఈ దొంగ ఓట్ల వ్యవహారం ఒక్కోటి బయటకు వస్తుంది. పైగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత, అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఈ 53 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి అని అంటే మొత్తం ఫామ్ 7ని బల్క్గా అప్లై చేసింది. ఫామ్ 7 అంటే ఏంటి? తొలగించేటువంటి ఓట్లు. ఎవరు ఓట్లు తొలగించాలి? తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించాలి. బల్క్గా వచ్చాయి, కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి ఆన్లైన్లో. సో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరున్నారు అనేటువంటిది ఐడెంటిఫై చేసి వాలంటీర్ల ద్వారా ఐపాక్ను సంబంధించినటువంటి టీము ఈ ఫామ్ 7ను అప్లై చేసింది. అది కూడా హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక ఆఫీస్ నుంచి ఈ చేసింది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గమనించింది. ఓకే, సో బల్క్గా ఫామ్ 7లో ఒకే ఐపీ అడ్రస్లు, కొన్ని ఐపీ అడ్రస్లు, లిమిటెడ్ ఐపీ అడ్రస్లతోటి ఈ ఫామ్ 7లు వచ్చాయని చెప్పి ఐడెంటిఫై చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. చేసి ఎంక్వైరీకి కూడా శ్రీకారం చుట్టింది.
అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రీవియస్గా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా చేశారు. అప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాల్లో పాలసీలలో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఆయన మీద కేసు పెట్టేదానికి ప్రయత్నం చేసి ఆయన్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేసింది అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ ఇటీవల. సో దాంతో ఈ దొంగ ఓట్ల ప్రసహనం, దొంగ ఓట్ల వ్యవహారం నడుస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఫామ్ 7 ఈ మొత్తం ఈ 53 రోజులు ఎన్ని అప్లై చేశారు అనేది కూడా తెలిసిపోయింది. దాంతో మొత్తం ఓటర్ లిస్ట్ని, ముసాయిదా ఓటర్ లిస్ట్ని పరిశీలించిన తర్వాత దీంట్లో అవకతవకలు ఉన్నాయి, వీటిని సరిచేయండి అని చెప్పేసి గత పర్యటనలో కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. సుమారుగా 11 మంది కలెక్టర్లకి వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇలా అయితే కాదు, మీరు సీరియస్గా దీన్ని సరిచేయండి అని చెప్పి. వీళ్ళు టైం కూడా ఎక్స్టెండ్ చేసింది కదా, Jan 5th ఇది కంప్లీట్ చేయాలి, 17th ఎక్స్టెండ్ చేసింది. జనవరి 17th ఎక్స్టెండ్ చేసి జనవరి 27th ఫైనల్ లిస్టు చేయాలి, ఎక్స్టెండ్ చేసింది. అయితే వీళ్ళు చేసింది ఏంది, వీళ్ళు రెక్టిఫై చేయకుండా, రెక్టిఫై చేయాల్సింది 100% రెక్టిఫై చేయాల్సిందే ఒక 30% రెక్టిఫై చేస్తారు, ఇంకా 70% రెక్టిఫై చేయాల్సిన పెండింగ్ ఉంది. సో ఆ 70% పెండింగ్ చేసేటువంటి క్రమంలో మళ్ళీ బల్క్గా మళ్ళీ ఫామ్ 7 వచ్చినాయి తొలగించడానికి. ఓకే. సో వాళ్ళు ఒక 30,000 ఓట్లు సరి చేస్తే ఇంకొక 70,000 ఓట్లు వచ్చి పడ్డాయి ఫామ్ 7లో. అంటే ఇక్కడ దొంగ ఓట్ల ప్రహసనం ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక నిర్ధారణకు కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది. చాలా సీరియస్గా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం అని చెప్పి 3 సంవత్సరాలు పైబడినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా బదిలీలు చేయండి అని చెప్పి ఒక ఆదేశం జారీ చేసింది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఒకే ప్రాంతంలో ఉండి వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వానికి అనేటువంటి ఒపీనియన్కి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది. వాళ్ళలో ఎవరున్నారు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నియామకం జరిగి 3 ఏళ్ళు పైన అయిపోయింది. సో దీంతో ఈ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం, సహకరిస్తున్నటువంటి వ్యవహారం, వాలంటీర్లు దగ్గర పెట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం కింద ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఆధారాలను జోడిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాలు చేసినటువంటి కంప్లైంట్ ఏంటంటే, BLOలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిచేయాలి, ఇంటింటికి పోయి అసలు ఓటర్స్ ఉన్నారా లేరా, ఈ ఓట్లు దొంగ ఓట్లా కాదని నిర్ధారించాలి వాళ్ళు. కానీ వాళ్ళు నిర్ధారించకుండా వాలంటీర్లను పక్కన కూర్చోబెట్టుకొని ఆ ఓటర్ లిస్ట్ మొత్తం తయారు చేశారనేది ఒక ఆరోపణ చేస్తూ, అసలు BLOలుగా ఎవరిని ఉపయోగించింది ఈ ప్రభుత్వం అని అంటే పోలీసులను ఉపయోగించిందని చెప్పి ఆధారాలు సహా కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన తెలుగుదేశం పార్టీ నిరూపించింది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా వాలంటీర్స్ ని కదా వాడుకుంది వైసీపీ. యాక్చువల్గా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉండాలి. గతంలో టీచర్స్ చేసేవాళ్ళు, టీచర్స్ని పక్కన పెట్టింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో వీళ్ళు చేయాలి, ఉద్యోగులు చేయాలి. ఉద్యోగులు చేయమంటే వాలంటీర్లను పక్కన పెట్టుకొని వాళ్ళు సరి చేశారు. అసలు వాళ్ళు కూడా పక్కన పెట్టేసి కొన్ని చోట్ల పోలీసులను పెట్టి, పోలీసు కానిస్టేబుల్ని పెట్టి చేయించారు అనేది ఇప్పుడు నిరూపణ అయింది. సో దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంత సీరియస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చింది అనేది ఒక రాజకీయ కోణం నుంచి కానీ తీసుకుంటే, బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది ఖరారు కాబోతుంది. సో దాంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది అనేటువంటి ఒక రాజకీయ కోణం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత సీరియస్ కాలేదు. ఈసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటాము, 3 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరినీ ఇమీడియట్గా మార్చేసేయండి, ఒకవేళ మీరు మార్చకపోతే మేమే మార్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిందని అంటే, ఇది పొత్తు కుదిరింది అనే సంకేతాలు వచ్చిన కారణంగానే 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్గా వచ్చి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి డైరెక్ట్గా ఎస్పీలని కలెక్టర్లని ప్రశ్నించారని అంటే పొత్తు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. అందుకే ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి అనేది ఇంకో రాజకీయ కోణం నుంచి వినిపిస్తుంది. సో కారణం ఏదైనప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం చాలా సీరియస్గా ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం మీద. రాష్ట్ర ఎన్నికల సంఘం మీద పెత్తనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ ఒత్తిడికి కనుక తలొగ్గి మీరు కనుక ఓటర్ లిస్టులో అవకతవకలకు పాల్పడితే మాత్రం మీ మీద చర్యలు తీసుకోబడును అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఉంది. రేపు కూడా ఉంది, ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. దాదాపు 11 జిల్లాల్లో ఇలానే జరిగిందని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా ఎక్కువగా మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో 11 జిల్లాల్లో ఎక్కువగా జరిగిందని చెప్పి తెలుస్తుంది. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా జరిగింది, అలాగే వైజాగ్లో, అలాగే కడపలో, గుంటూరులో, ఇలా కొన్ని జిల్లాల్లో
జరిగిందని చెప్పి ఐడెంటిఫై చేసింది. వాడిని రెక్టిఫై చేయమని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. 17వ తారీఖు లోపల రెక్టిఫై చేసి 27వ తారీఖున ఫైనల్ లిస్ట్ చేయండి. ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కనుక అవకతవకలు ఉంటే మేమే చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఒక సీరియస్ ఫైనల్ అల్టిమేటం ఇచ్చి ఎన్నికల కమిషన్ తన పని తాను చేస్తూ ఉంది. సో కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఒకసారి సరిగ్గా రాదు, అలాంటిది ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు వచ్చింది దొంగ ఓట్లకు సంబంధించి ఎక్కువ నమోదవుతున్నాయని. సో మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పినా కానీ పట్టించుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఎస్పీలు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి చెప్తే మరి వింటారా? అసలు ఏం చేస్తారు? లేదా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా చురకలు తగిలించుకుంటారనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.